ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు చేయాలయ్యా? ఎవరు చేయాలి? ఎవరు హోంమంత్రి ఇక్కడ? ఎవరు ముఖ్యమంత్రి? మేము పదే పదే చెప్తున్నాం, మీ చేత కాదు సిబిఐకి ఇవ్వండి అని. మేము హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం, పార్టీ తరఫున వేసాం, బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని అడిగాము. ఆయన ఇవ్వమని చెప్పి ఆయన దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆయన, స్పెషల్ సెట్ పెట్టింది ఆయన, దర్యాప్తు చేయాల్సింది ఆయన. మేము అడ్డుకుంటున్నాము, మేము ఏం చేయలేకపోతున్నాం. ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ శ్రావణ్ రావు గారిని ఎవరు ప్రభుత్వంలో ఇతర దేశాలకు వెళ్ళారు? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పోయారు కదా. ఈరోజు విదేశాల నుంచి తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తారు? ఆయన ఉన్నారు కదా బండి సంజయ్ గారిని, ఆయన కేంద్ర మంత్రి అనేది తెలియకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు కదా. ఈయన కూడా తెలుసుకోవాలి కదా. విదేశాల నుంచి తేవాలంటే ఎవరైనా వ్యక్తులను ఎట్లా తేవాలో ఈయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను అడ్వకేట్ని అడుగునే చెప్తాడు ముఖ్యమంత్రి. అది కూడా అడగడు ఆయన. తేలేదు కేంద్ర ప్రభుత్వం, తేలేదు అంటే దానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఇతర దేశాల నుంచి అమెరికా నుంచి తేవాలంటే ఎంత కష్టమో 1996లో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్ల కేసులో 99లో జరిగినటువంటి కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంత పోరాటం చేస్తే అనేక సంవత్సరాల తర్వాత అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది ఇప్పుడు భారతదేశం తీసుకురావడం కోసం. కాబట్టి అది ఏది తెలుసుకోకుండా మోడీ గారు విమానాలు పోయి ఎక్కడో చూసుకొని అని తీసుకొని విమానాలు వేసుకొని వస్తాడా?